చూస్తూ ఉంటే బీసీ గణన పైన చాలా వాదనలు వినిపిస్తున్నాయి. అనేక సంఘాలు మాకు దీనివల్ల కొంత అన్యాయం జరుగుతుంది, కొంతమంది అంటే కొందరు మాకు లాభం జరుగుతున్న సంతోషంలో ఉన్నారు. దీనికి సంబంధించి నిజంగా ఈ బీసీ గణన జరిగితే ఎవరికి లాభం జరుగుతుంది, ఎవరు నష్టపోతారు, దానికి సంబంధించి బీసీ నాయకులు మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఇది తెలుసుకుందాం. నమస్తే అన్న. ఏట్లో ఇప్పుడు బీసీ గణన చేస్తామని చెప్పేసి ప్రభుత్వం తీసుకుంది, దాని గురించే ప్రతిపాదనలు నడుస్తూ ఉన్నాయి. ఈ సందర్భంలో ఇక్కడ ఉన్నట్టు ఈరోజు చూస్తూ ఉంటే కొందరికి లాభం జరుగుతున్నట్టు కనిపిస్తుంది, కొందరు నష్టపోతున్నట్టు కనిపిస్తుంది. మీరు దీనిపైన ఏమంటారు? నా పేరు డాక్టర్ ఎల్చాల దత్తాత్రేయ. నేను బీసీ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్. నేను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చాను. వాళ్ళు ఏదైతే ఎమ్మెల్సీ కవిత మేడం గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి బీసీ సంఘాల సమావేశంలో ఒకటే తీర్మానం చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం కామారెడ్డి సాక్షిగా రేవంత్ రెడ్డి గారు అక్కడ పోటీ చేసి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అక్కడ తీసుకొచ్చి అబద్ధపు హామీలు ఇచ్చి ఇవాళ బీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తా ఉన్నాడు. ముఖ్యంగా కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 23% రిజర్వేషనే ఉంది. దాన్ని మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో 42% పెంచి బీసీలకు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కావడానికి 23,000 పైచులకు బీసీలే ఎంపీటీసీ, జడ్పీటీ సర్పంచులు అవుతారని చెప్పి అబద్ధపు హామీ ఇచ్చాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు అయిపోయింది, 365 రోజులు అయిపోయింది. సంవత్సర కాలంగా బీసీల లెక్కలు తీల్చడానికి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డికి పెన్ను దొరుకుతలేదు, పేపర్ దొరుకుతలేదు. సో మేము ఏమడుగుతున్నామంటే, నువ్వు కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించినటువంటి బీసీ కుల జనగణన విషయంలో ఎందుకు నువ్వు చిత్తశుద్ధి నిరూపించుకోవట్లేదు? సో దాంతోపాటు ఎంబీసీలకు తక్షణం నేను మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తే అధికారంలోకి రాగానే అని చెప్పి. సో ఎంబీసీ కులాల ప్రతినిధులు కూడా ఇవాళ మేము అందరూ కూడా అదే అడుగుతా ఉన్నాం. ఎంబీసీల నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. చార్మినార్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్య ఉన్నాడు, లేకపోతే శ్రీధర్ ఉన్నాడు, ఇట్లా వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి ఆ శ్రీహరికి కానీ వీర్లపల్లి శంకరయ్య కానీ నువ్వు మంత్రిత్వ శాఖను కేటాయించడానికి దొరుకుతలేదా, లేకపోతే అందరు రేట్లతో నిండిపోయింది కాబట్టి ఎంబీసీలకు లేదు అని చెప్పి ఉత్త చేతులు చూపించాలనుకుంటా ఉన్నావా? తేలవాల్సిన అవసరం ఉంది. సో ఎంబీసీ కులాలకు తక్షణం మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలా. దాంతోపాటు నిధులు ప్రతి సంవత్సరం 20,000 కోట్లు బీసీల కోసం, ఎంబీసీల కోసం ఖర్చు పెడతా అని చెప్పాడు. మొదటి సంవత్సరమే కేవలం 8,000 కోట్లే కేటాయించి 58% పైగా ఉన్న బీసీ కులాలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసిండు. బీసీ విద్యార్థులందరూ కూడా విదేశాలకు పోయినప్పుడు గతంలో కేసీఆర్ ప్రభుత్వం 20 లక్షల ఓవర్సీస్ లోన్ ఇచ్చేది. ఆ 20 లక్షల ఓవర్సీస్ లోన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు నిలిపివేసిండు. సో దాంతోపాటు గురుకులాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు పిట్టల్లాగా చచ్చిపోతూ ఉన్నారు. చనిపోతున్నటువంటి విద్యార్థుల్లో కూడా ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు. కాబట్టి మరి వాళ్ళ చావుల పైన నీకు ఎందుకు కనికరం లేదని చెప్పి అడుగుతా ఉన్నా. రేవతి చనిపోతేనేమో వేగంగా స్పందించి 25 లక్షల చెక్ ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటా అని చెప్పేసి ప్రగల్భాలు పలికినావు. సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని నీ దగ్గరికి పిలుచుకొని ప్రెస్ మీట్లు పెట్టి, మీడియా పెట్టి వాళ్ళని భయపెట్టే ప్రయత్నం చేసినాం. మరి తెలంగాణ రాష్ట్రంలో సామాన్య కుటుంబాలకు చెందినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పిల్లలు గురుకులాల్లో రోజుకొక్కరులాగా చచ్చిపోతుంటే నువ్వు వాళ్ళ కుటుంబాలకు ఎందుకు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తలేవు? ఎందుకు వాళ్ళ కుటుంబాలని పరామర్శిస్తలేవు? వాళ్ళు కూడా సామాన్యమైనటువంటి పౌరులే కదా. హైడ్రా కూల్చివేతల వల్ల బుచ్చవ్వ అనేటువంటి మహిళ ఉరేసుకొని చచ్చిపోయింది నీ పేరు చెప్పి. మరి ఆ కుటుంబానికి ఎందుకు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తలేవు? నీ ప్రభుత్వం చేసినటువంటి చర్యల వల్లనే కదా ఆమె వాళ్ళ ఆత్మహత్య చేసుకుంది. సో ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో రైతులు చచ్చిపోతూ ఉన్నారు. 400 పైచులకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కేసీఆర్ ఇచ్చినటువంటి ఆ రైతు బీమా 5 లక్షలు ప్రతి కుటుంబానికి 5 నుంచి 10 రోజులలో పోయేది. రైతు చచ్చిపోయిన 5 నుంచి 10 రోజులలో. సో ఇప్పటి వరకు ఈ 480 మంది కుటుంబాలకు రైతు బీమా పోలేదు పాపం, 5 లక్షల రూపాయలు. దాంతోపాటు ఆటో కార్మికులకు ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇస్తారు. దీంట్లో కూడా మా ఎస్సీ, ఎస్టీ, బీసీ మామూలుగా ఉంటాయి. ఇప్పుడు ప్రధానం ఏంటంటే బీసీ వర్గీకరణకి సంబంధించి దీన్ని ఎవరిని చేరుస్తారు, ఎవరిని పక్కకు పెడతారు, ఎవరిని ఏబీసీలో చేరుస్తారు, ఈ సందర్భంలో దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? కనీసం మీ నాయకులనైనా పిలుచుకొని అడగాలి కదా బీసీ సంఘాల నాయకులు. నిజానికి ఈ ప్రభుత్వానికే బీసీల మీద చిత్తశుద్ధి ఉండి ఉంటే ఈ పార్టీకే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాల బీసీ నాయకుల పెద్ద మనుషులను పిలిపించి, బీసీ సంఘాల నాయకులను పిలిపించి ఒక రౌండ్ టేబుల్ సమావేశం లాగా పెట్టి వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని ఆ కులాలలో ఉన్నటువంటి సమస్యలను ఏకరువు పెట్టుకొని ఏ విధంగా మీ సమస్యలు పరిష్కారం చేయాలో అన్నటువంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రభుత్వము బీసీ కుల జనగణన చేయాలని చెప్పేసి మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తా ఉన్నాం. దానికి మేము అడగంగా ఒప్పుకున్న తర్వాత ఏం చేసింది, బీసీ కమిషనే బీసీ కులగణన చేస్తాను. బీసీ కమిషన్ కులగణన చేస్తే చెల్లుబాటు కాదు అని చెప్పేసి బీసీ సంఘాల నాయకులందరం మేము కోర్టుకు పోతే డెడికేషన్ కమిషన్ వేసింది వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో. ఆ డెడికేషన్ కమిషన్ కూడా ఇప్పుడు డెడ్ లైన్ లేదు. కమిషన్ వేసి దాదాపుగా 2 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు ఆ కమిషన్ రిపోర్ట్ సబ్మిషన్ లేదు. ఏమైంది బాబు, కులాల లెక్క తీస్తున్నారా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్యుమరేటర్స్ గా పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి మేము స్కూళ్ళకు పోతున్నాము, లెక్కలు సాయంత్రము పొద్దుగాల చూస్తున్నాము అని చెప్పేసి ఇట్లా నత్త నడకన బీసీల కుల లెక్కలు జరుగుతుంది. 60% లెక్కలు మాత్రమే తేల్చిరట. ఇంకా 40% మంది ఇళ్లకు ఈ ఎన్యుమరేటర్స్ పోయి లెక్కలు తీస్తలేరు. అంటే ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో బీసీల మీద అర్థమైంది. కాబట్టి ఈ అన్ని అంశాల పైన ఏదైతే
కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి ఎంబీసీ మంత్రిత్వ శాఖ 20,000 కోట్లు ప్రతి సంవత్సరము, దాంతోపాటు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్స్ ప్లస్ కాంట్రాక్టుల్లో 42% రిజర్వేషన్లు ఇస్తాడు బీసీలకు. ప్రతి కులానికి 10 లక్షల రూపాయలు బ్యాంకులతో సంబంధం లేకుండా ఇస్తా అని చెప్పిండు. ఎంబీసీ కులాలకు 10 లక్షలు, మిగతా బీసీ కులాలకు 10 లక్షలు ఇస్తామని చెప్పిండు. అవిటి ప్రభుత్వం ఎక్కడో ప్రయత్నం అయితే చేస్తుంది. ఎందుకంటే దానికోసం మీ ఏదైతే వాళ్ళు కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చారో స్థానిక సంస్థలలో రిజర్వేషన్ ఇస్తామని, దాని ప్రకారమే ఇప్పుడు ఉన్నటువంటి ఈ సందర్భంలో వాళ్ళు సర్పంచ్ ఎలక్షన్స్ కూడా ఆపి బీసీ కులగాని జరిగిన తర్వాతనే వాటిని నిర్వహిస్తామని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇప్పుడు సంతోషమే. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఆపినంత మాత్రాన అక్కడ సర్పంచ్ ఎన్నికలు ఆగిపోయినాయి, ఇక్కడ కుల లెక్కలు జరగట్లేదు కదా. ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలు ఆపిపోయింది పాలన. అదే కదా, గ్రామీణ ప్రాంతంలో సర్పంచులు లేక ప్రభుత్వ పాలన కుంటుపడుతుంది, అక్కడ నిధులు లేక అభివృద్ధి పనులన్నీ ఆగిపోయినాయి. మరి ఇక్కడి వచ్చినటువంటి ప్రభుత్వము అది కుల లెక్కలు చేయడానికి ఎందుకు ఇంత తారసం చేస్తా ఉంది, ఎందుకు ఇంత డిలే చేస్తా ఉంది? ఒకసారి కమిషన్ చేస్తుంది అంటది, ఇంకోసారి డెడికేషన్ కమిషన్ అంటది. ఇప్పుడేమో టీచర్లు అందుబాటులో లేరు, వాళ్ళు హాలిడేస్లో తర్వాత సంక్రాంతి హాలిడేస్లో చేస్తారని చెప్తుంది. అంటే నిజంగానే బీసీల మీద చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వమే అయితే తక్షణం ఒక 10 రోజులు 20 రోజులు స్కూళ్ళకు ప్రత్యేక సెలవులు ప్రకటించి టీచర్లందరినీ పురమాయించి, గతంలో కేసీఆర్ గారు ఒక్క రోజులో పూర్తి చేసిండు సర్వే. మరి మీరెందుకు నెలలు పూర్తవుతున్నా కూడా మీ చిత్తశుద్ధి నిరూపించుకోలేరు? సంవత్సర కాలం పూర్తయింది కదా, మరి సంవత్సర కాలంలో బీసీల లెక్కలు దొరుకుతలేదా, లేకపోతే బీసీ కులాలు కనిపిస్తలేవా నీ కంటికి? సో మా అందరి బాధ ఒకటే, నిజంగానే రేవంత్ రెడ్డి గారికి బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే బీసీల కులాల గణన చేసి వాళ్ళ లెక్క తెలిసి వాళ్ళ జనాభా దామాష ప్రకారం ఈ సంక్షేమ పథకాలు కానీ ఈ స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి సర్పంచ్ ఎంపీ జెడ్పీటీసీలలో రిజర్వేషన్లు కానీ ఇవ్వాలనేది మా డిమాండ్. అవి నెరవేర్చలేరు కాబట్టి వాళ్ళ కవిత గారు అది బలమైనటువంటి ప్రతిపక్ష నాయకురాలుగా ఎమ్మెల్సీగా బీసీల తరపున మాట్లాడుతున్నందుకు కవిత గారిని కూడా యవాకులు చెవాకులు పిలుస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి, రాహుల్ గాంధీ గారు ఒక బ్రాహ్మణ్, కవిత గారు ఒక వేరే సామాజిక వర్గం. వీళ్ళందరూ బీసీల కోసం మాట్లాడుతున్నారు కదా. మరి రేవంత్ రెడ్డి బీసీ డిక్లరేషన్ చేస్తాడు. ఏ సంబంధించిన ప్రభుత్వము కాదు అన్నది బీసీలను ఏ పార్టీ కూడా పక్కన పెట్టాలి. ఇప్పుడు అందరు న్యాయమే చేస్తా అంటారు, కానీ ఇక్కడ ఉన్నదే ప్రాబ్లం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఎస్సీలను మోసం చేసి అధికారంలోకి వచ్చిండు, దాంతో పాటు బీసీలను మోసం చేసి అధికారంలోకి వచ్చిండు. బీసీలను అయితే పట్టపగలు నిట్ట నిలువున కామారెడ్డి సాక్షిగా మోసం చేసిండు. కామారెడ్డిలో ఓట్లు వేయించుకున్నాడు, కొడంగల్లో ఓట్లు వేయించుకున్నాడు. ఓట్లు వేసుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ బీసీలను మొత్తాన్ని కూడా మర్చిపోయిండు. బీసీల ఓట్లతో ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డికి మేము ఒకటే అడుగుతా ఉన్నాం, కామారెడ్డి డిక్లరేషన్ ను తూచా తప్పకుండా 42% రిజర్వేషన్ అమలు చేయాలి. 100% దానికంటే ఎక్కువే ఉన్నాం కదా. అసలు వాస్తవానికి నిజంగానే రేవంత్ రెడ్డి 50% కంటే ఎక్కువ మించిపోతాయి కదా మరి రిజర్వేషన్. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చారు దేశవ్యాప్తంగా, అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు లేనే లేవు. అగ్రవర్ణాల రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా 3 నుంచి 10% ఇచ్చుకోవాలని ప్రభుత్వాలు చెప్తే కొన్ని రాష్ట్రాలు 10% ఇచ్చేసి కేంద్రం చేసిన చట్టం. నేను అదే అంటున్నా, కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ కదా. నేను ఏమంటున్నా, బీఆర్ఎస్ పార్టీ సమయంలో ఇంప్లిమెంట్ అయింది అది, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ కదా. మరి బీసీలకు 42% రిజర్వేషన్ మేము ఇస్తామని నిజంగా అన్యాయం చేసింది. ఏమంటున్నా బ్రదర్, ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ లో 42% సాధ్యం కాకపోతే నువ్వు ఎందుకు డిక్లరేషన్ లో పెట్టావు? మరి అబద్ధం అన్నట్టే కదా. సాధ్యం అవుతుందని పెట్టినావా, సాధ్యం కాదని పెట్టినావా? సాధ్యం అవుతుందనే పెట్టుంటే నువ్వు సాధ్యం చేసి చూయించు. ఎట్లా సాధ్యం అవుతుందనేటువంటిది మళ్ళీ బీసీలను అడిగితే బీసీలు ఎట్లా చెప్తారు? డిక్లరేషన్ నువ్వు పెట్టినావు, నీ కామారెడ్డి నీ మేనిఫెస్టోలో పెట్టుకున్నావు. మేనిఫెస్టోలో పెట్టిన విషయం మీద నీకే క్లారిటీ లేకపోతే అడుగుతున్నటువంటి మాకెట్ల క్లారిటీ ఉంటుంది? నువ్వు 42% ఇస్తాంటే మేము 42% అడుగుతున్నాం, కానీ మేము ఉన్నది 58కి పైచిలుకు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు 58% పైగా ఉన్నారు. 58% పైగా ఉన్న బీసీలకు నువ్వు 42% రిజర్వేషన్లు ఇస్తాను. సరే, నువ్వు ఇచ్చిన మాట ప్రకారమైన ఆ రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేసి నిరూపించుకోమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వు ఇచ్చిన మాటని నెరవేర్చమంటా ఉన్నాం, నువ్వు ఇచ్చిన హామీనే నెరవేర్చమని అడుగుతా ఉన్నాం. మా తప్పు కాదు కదా. ఇప్పుడు ఎవరైనా అధికారంలో ఉండొచ్చు, నాడు కేసీఆర్ కావచ్చు, ఇవాళ రేవంత్ రెడ్డి కావచ్చు, ఎవరైనా సరే బీసీలకు ఇచ్చేటువంటి హామీల అమలు విషయంలో మీ చిత్తశుద్ధిని చూపించాలంటా ఉన్నాం. ఇప్పుడు ఆఫీసర్తో కావచ్చు, కమిషనర్తో కావచ్చు, వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్తోనే వీళ్ళంతా చేస్తూ ఉంటారు. ఈ సందర్భంలో నిజంగా వాళ్ళు ఎవరు కొన్ని కులగణన చేసేలో చిత్తశుద్ధి చూపించే అవకాశం ఉంటుందా? ఎవరు నిజంగా ఎడుకబడి ఉన్నారు, ఎవరు లేదని చెప్పేసి వాళ్ళతో సాధ్యమయ్యే పనేనా? ఇక్కడ కుల సంఘాల అభిప్రాయం తీసుకోకుండా నేను ఏమంటున్నా, ఐఏఎస్ ఆఫీసర్లు అయినా ఎవరైనా కూడా ప్రభుత్వం ఫెసిలిటీస్ కల్పిస్తే, ప్రభుత్వం గ్రౌండ్ పోవాల్సినటువంటి ఫెసిలిటీస్ కల్పిస్తే వాళ్ళు స్వేచ్ఛగా చేస్తారు. అక్కడ లోపల కూర్చొని పెన్ పేపర్ తో వాళ్ళ ఇష్టం ఉన్నది రాస్తే అంటే మీకు ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, కమిషన్ ఏర్పాటు చేసి 2 నెలల కాలం అవుతుంది. ఆ కమిషన్ చైర్మన్ గారికి మెన్ అండ్ మెటీరియల్ ఇవ్వకుండా, సరిపోయేటువంటి
ఎంప్లాయీస్ని ప్రొవైడ్ చేయకుండా, సరిపోయేటువంటి మెటీరియల్ ప్రొవైడ్ చేయకుండా కేవలం లెక్కలు తేల్చేయండి అని చెప్పిస్తే ఆయన కూడా ఎట్లా చేస్తాడండి? అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ పాటికే సరిపోయేటువంటి చర్చలు జరపలే వాళ్ళు. నేనేమంటా ఉన్నా, స్వచ్ఛందంగా సంఘాల నాయకులు వెళ్ళి కమిషన్ చైర్మన్ కి వినతి పత్రాలు ఇచ్చారే తప్ప ఆయన ఏ రోజు కూడా ఒక మీటింగ్ పెట్టి మీరు అందరు రండి, ఒకే రోజు మనం అందరం మాట్లాడుకుందాం, లేకపోతే ఒక్కొక్క కులానికి ఒక్కొక్క రోజుగా మాట్లాడుకుందాం అని చెప్పి ఇప్పటి వరకు కూడా కమిషన్ చైర్మన్ గారు కానీ పార్టీ నాయకులు కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఏందో అర్థమైపోతాం. అంటే ఎవరు చెప్తే నడుస్తుందంట? ఇప్పుడు వీళ్ళ చేరాలి, ఎవరు చెప్తే నడుస్తుంది? ఇది కులాలను చేర్చడం తీయడం కోసం జరుగుతున్నటువంటిది కాదు, కులాల జనాభాలో ఉన్నటువంటి వాళ్ళ వాటా లెక్కలు తీర్చడం కోసం జరుగుతున్నటువంటిది. కాబట్టి ఇప్పుడు జనరల్ గా ఒక ఊరికి వెళ్దాం బ్రదర్, ఆ ఊరికి వెళ్ళిన తర్వాత ఆ ఊర్లో ఏ కులం సామాజిక వర్గం వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అని అంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేసి అడిగితే తేలిపోతుంది కదా. నువ్వు నగరంలో కొంత నీకు ఇబ్బంది కావచ్చు, హైదరాబాద్ లాంటి నగరంలో, వరంగల్ లాంటి నగరంలో తేల్చుకోవడానికి కొంత సమయం పట్టొచ్చు, కానీ గ్రామీణ ప్రాంతంలోనే 60% పూర్తయింది ఇప్పటి వరకు అంటే నీకు ఎంత సీరియస్నెస్ ఉంది? కమిషన్ యొక్క డేట్ ని కూడా ఇప్పటి వరకు 2 times ఎక్స్టెండ్ చేశారు. నెల రోజుల్లో కమిషన్ రిపోర్ట్ ఇస్తుంది అన్నారు, ఇప్పుడు 2వ నెలకు పోయింది, 2వ నెలలో కూడా పూర్తయ్యే పరిస్థితి కనిపిస్తలేదు. కాబట్టే జనవరి 3వ తారీఖు నాడు కవిత గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల్లో ఉన్నటువంటి బీసీ సంఘాల నాయకులందరూ, ఎంబీసీ సంఘాల నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రాబోతా ఉన్నారు. అక్కడికి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఇచ్చిన స్కీమ్స్ ఎందుకు ఆపేసినావు, నువ్విస్తామన్నటువంటివి ఎందుకు ఇస్తలేవు, గత ప్రభుత్వం ఇచ్చినాయి అన్న కంటిన్యూ చేయి, నువ్విస్తామన్న వాటిని ఎందుకు అమలు చేస్తలేవు అనేటువంటి విషయం మీద పూర్తి స్థాయిలో చర్చించుకోవడం కోసమే బీసీల మహాసంగ్రామానికి నాంది పలికినాం. సో దాంట్లో తేల్చుకోండి. రైట్, ఇది చూస్తూ ఉంటే ఏది ఏమైనా నిజంగా న్యాయం జరగాలి, ఎవరో జనాభా ప్రాతిపదికన వాళ్ళకు రిజర్వేషన్ ఉండాల్సిన అవసరం ఉంది. అలా అయితేనే నిజంగా వాళ్ళకి ఎవరైతే బలైన వర్గాలు ఉంటో వాళ్ళకి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఈ విషయం మరి చూడాలి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, లేకపోతే ఎవరిని ఎంత వరకు రిజర్వేషన్ల వరకు అంటే వేగంగా, అంటే వాళ్ళు చెప్పడమే జరిగింది అధికారులు, చాలా టైం పడుతుంది, అంత ఈజీ పెద్దది కాదు. అలా లెక్కలు తీయాలి, ఎంత జనాభా ఉందని మొత్తం లెక్కలు తీయాలంటే చాలా సమయం పడుతుంది, దాని మీద ఒక అధ్యయనమే జరగాలి. ఎందుకంటే చాలా రోజులు కొందరు వెనుకబడిన వర్గాలు ఉన్నాయి, కొన్ని ఇవన్నీ చాలా కొంచెం మేధో మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. దీనిపై ఎలాంటి డిసిషన్ తీసుకుంటే ప్రభుత్వం చూడాల్సి ఉంది. కెమెరామ్యాన్ గణేష్తో అక్షిత్, హైదరాబాద్.